నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయ గుండావజ్జుల గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, సృష్టి వర్మ గారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఆవిడ చాలా ఇష్యూస్ అండ్ కేస్ అది ఉన్న తరుణంలో ఒక ప్రముఖ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఆవిడ కొన్ని విషయాలు చెప్పారనమాట. అంటే ఇప్పుడు నన్ను మానసికంగా, శారీరకంగా వాడుకొని ఇప్పుడు నా ప్లేస్‌లో ఇంకొక అమ్మాయిని తెచ్చుకుంటే నేను ఊరుకుంటానా? నేనెందుకు సైలెంట్‌గా ఉండాలి? అందుకే నేనెళ్ళాను, చెప్పాను, కేస్ పెట్టానన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. అసలు ఆవిడ చేసిన కామెంట్స్ అనేవి కరెక్ట్ అని అంటారా? దీని గురించి మాకు డీటెయిల్‌గా చెప్పండి. పోక్సో కేసులో జానీ మాస్టర్‌కి సంబంధించి ఆమె కేసు పెట్టారు. తనని లైంగికంగా వేధించారు అనేసి. పోక్సో కేసు అనేది హ్మ్, చిన్న పిల్లలకి మైనర్స్ ఓకే. ఎవరైనా ఏ జెండర్ అయినా మైనర్స్‌కి అప్లికబుల్ అనమాట పోక్సో కేసు. ఓకే. తను మైనర్‌గా ఉండేటప్పుడు జరిగిన లైంగిక వేధింపులు ఒక 4 ఇయర్స్ పాటు డ్రాగ్ ఆన్ అయిన తర్వాత ఈ పోక్సో కేస్ పెట్టడం జరిగింది. దీంట్లో 2 అంశాలను గుర్తించాలి. ఒకటి, ఎవరైనా సరే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఈ మధ్య చాలా పెరిగిపోయిందనేసి ఎప్పుడైతే సోషల్ మాధ్యమం పెరిగిందో, ప్లాట్‌ఫార్మ్ పెరిగిందో, ఎవరికైతే హక్కుల మీద అవగాహన, సోషల్ అవేర్‌నెస్, భద్రత ఇవన్నీ పెరిగాయో ఆటోమేటిక్‌గా బయటకొచ్చి చాలామంది బయటకొచ్చి చెప్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలు చెప్తున్నారు. వాటిల్లో నిజానిజాలు ఎంత, ఎగ్జాగరేషన్ చేసేది ఎంత అనేది దట్ ఈస్ సెకండ్ డిబేటబుల్ పాయింట్. ఫస్టొచ్చి ఏ ఏ జెండర్ అయినా సరే, అది ఆడైనా, మగైనా లైంగిక వేధింపుల కింద మైనర్స్ అయితే పోక్సో చట్టం కింద కేసు పెట్టొచ్చు. ఇక్కడ జరిగిందేంటంటే పర్టిక్యులర్‌గా జానీ మాస్టర్ విషయంలో జరిగిందేంటంటే, ఆమె మైనర్‌గా ఉండేటప్పుడు లైంగిక వేధింపులు వచ్చాయి. తర్వాత తన ఆత్మ గౌరవంకి సంబంధించి ఆమె ఇటీవల కేసు పెట్టారు. దా ఒక నెల రోజుల పాటు జానీ మాస్టర్ జైల్‌లో ఉండి బెయిల్ మీద ఇప్పుడు బయటకొచ్చారు. ఒక జెండర్ డిబేటబుల్‌గా మాట్లాడాలి. ఒక జెండర్ అంశంగా మగ గురించి మాట్లాడాలి అంటే ఆమెకున్న ముందున్న ఆప్షన్‌లు 2. ఒకటి, బయటకొచ్చి పోరాడడం. చెప్పేయడం. అంతవరకు మనసులో దాచుకొని వచ్చి బయటపడి ఎదిరించి పోరాడడం ఒకటి. రెండోది, జీవితాన్ని చాలించడము. ఇవి 2 ఆవిడ మాట్లాడిన ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ రెండిట్లో నేను మొదటి ఆప్షన్‌ని ఎంచుకున్నాను. తప్పేం గాదు కదా! యెస్. అబ్సల్యూట్‌లీ తప్పు కాదు. ఎందుకనంటే, ఈరోజు ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి శారీరకంగా గానీ, మానసికంగా కూడా జరుగుతున్న దాడులు, ఎస్పెషల్లీ ఈ మాధ్యమం ఏదైతే సినిమా మాధ్యమం ఉంటుందో, ఈ టీవీ మాధ్యమం, సినిమా మాధ్యమం ఉంటుందో, దీంట్లో కాస్టింగ్ కౌచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషించడము, అది బయటకొచ్చేయడం. ఆఫ్‌కోర్స్ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అయినా సరే కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. సినిమా అంటే, సెలబ్రిటీస్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది ఒక అభిప్రాయము. దాంట్లో ఎంతవరకు మర్యాదగా పాటిస్తున్నారు, విలువలను పాటిస్తున్నారు. దాన్నొక కాంటాక్ట్‌గా, ఒక లేబర్ కాంటాక్ట్ లేదా ఒక మ్యూచువల్ కాంట్రాక్ట్, ఒక ఎంప్లాయర్‌కి మధ్య ఉండే సఖ్యత, ఇట్స్ ఆల్ మ్యాటర్. ఇక్కడ లేడీస్ పరంగా మాట్లాడితే ఆమె చెప్పింది 100% కరెక్ట్. తన ముందు ఉన్న 2 దారుల్లో, ఒకటి పోరాడడం. ఏదైతే అదవుతుంది అని పోరాటం. రెండోది తనువు చాలించడము. ఆమె పోరాట మార్గాన్ని ఎంచుకుంది. తప్పేమీ లేదు. రెండోది, ఫర్ ది పాస్ట్ 4 ఇయర్స్‌గా తనతో పాటు తన పేరెంట్సో, గార్డియన్సో ఎవరో ఒకళ్ళుంటారు. ఏదో ఒక టైంలో 4 ఇయర్స్ పాటు ఆమె అనుభవించాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ తన కెరీర్ కోసము దాంట్లో కొన్ని బేర్ చేయాల్సిన అవసరాలు, లేకపోతే ఎక్కడో ఒక చోట ఆహ్, ఆహ్, దాన్ని లొంగిపోవడము, ఏదో ఒక పాయింట్‌లో ఒదిగిపోవడము, అలాంటివి ఉండొచ్చు గాక. దట్ ఈస్. బట్ 4 ఇయర్స్ పాటు హ్మ్, ఒప్పుకొని 4 ఇయర్స్ పాటు ఒదిగి ఉండి అందులో, ఈరోజు ఒక బ్లాస్ట్ లాగా, లావాలాగా బయటకొచ్చి కేసులు పెట్టేస్తాము అంటే, ఇది ఎలా కరెక్ట్? అంటే 4 ఇయర్స్ పాటు ముందు పోక్సో అంటే ఇప్పుడు మేజర్ అయిందావిడ.
సో ఇది పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు ఏంటి తన క్యారెక్టర్ని ఎలా జానీ మాస్టర్ నేను నేను ఈ ప్లాట్ఫామ్లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. టాలెంట్ ఉంటే సరిపోదు, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టాలెంట్ అందరికి, యూ విల్ బీ హ్యావింగ్ యువర్ ఓన్ టాలెంట్, ఐ విల్ బీ హ్యావింగ్ మై ఓన్ టాలెంట్ ఇన్ మై వే, బట్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన క్యారెక్టర్ని ఎవరు అసాసినేట్ చేయకుండా, పబ్లిక్లో మన క్యారెక్టర్ బయటపడిపోకుండా, ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, టాలెంట్ని క్యారెక్టర్ని ఒకే విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే ప్రాబ్లం ఉండదు. జానీ మాస్టర్ ఆయన హీఈస్ వెరీ టాలెంటెడ్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ క్యారెక్టర్ ఎప్పుడైతే అక్కడ అసాసినేట్ చేయబడిందంటే దానికి ఆయనే కారణమై ఉండొచ్చు. ఆ అమ్మాయి ఒక బాధితురాలుగా వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు కేసు పెట్టారు కాబట్టి, కోర్టులో కేసు ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. బట్ మెసేజ్ ఈజ్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, టాలెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టాలెంట్ ఎప్పుడైనా టాలెంట్ని బ్యాలెన్స్ చేసేది క్యారెక్టర్.